ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ కనిపిస్తుంటుంది, మనం ఇలా అవ్వాలి, ఇలా తయారవ్వాలి, ఇలా ఉండగలగాలి అని? సార్ యాజ్ అ పర్సన్ నాకు ఐ వాంట్ బి లైక్ ప్రభాస్ అని సార్. ఆయన నటుడిగా ఒక పాన్ ఇండియన్ స్టార్గా ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలాసార్లు నాకే అనిపిస్తుంటుంది సార్, ఆయనలా ఉండాలిరా అంటే. ఆయన గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడు సార్. ఐ థింక్ హీస్ ది ఓన్లీ హీరో వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాలు హిట్ అవ్వాలనుకుంటారు. అది ఆయన మంచితనం అంతే. ఆయన బిల్డ్ చేసుకున్నారు సార్. అది ఆయన నటన వల్ల కాదు, ఆయన స్టైల్ వల్ల కాదు, బట్ ఆయన పర్సనాలిటీ సార్. ఆయనలో ఉన్న ఒక జెన్యూన్ హార్ట్, దానివల్ల సార్. అది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కష్టం వస్తే ఆయన ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ ఆయన క్రియేట్ చేశారు కదా సార్. అది క్రియేట్ చేయాలి సార్. అది ఐ వాంట్ టు బీ లైక్ హిమ్. ఐ వాంట్ టు బీ కుదిరినంత మందికి ఐ వాంట్ టు హెల్ప్. ఐ వాంట్ టు కుదిరినంత మందికి ఐ వాంట్ టు ఫీడ్. ఫుడ్ పెట్టాలి నాకు కూడా, నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరికి నేను పెట్టి చంపేస్తుంటాను అనమాట. సో యాజ్ అ హ్యూమన్ ఐ వాంట్ టు బీ లైక్ హిమ్ సార్, యాజ్ అ గుడ్ పర్సన్. మీరు చెప్తుంటే అనిపిస్తుంది సార్, ఎక్కడో ఒక సినిమా చేసినందుకు ఇప్పుడు వరకు మిమ్మల్ని ఒక ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తుంటారు. మొన్న కపుల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూలో ఏదో ఆయన సినిమా హిట్ అయినంత వైబ్రేషన్ ఆయనలో కనిపించింది. అవును సార్, నిజంగా గొప్ప విషయం సార్. వెరీ పాజిటివ్ సార్. యూ విల్ నెవర్ సీ ప్రభాస్ అన్న స్పీక్ ఎనీథింగ్ నెగిటివ్. అవును, నెగిటివ్ అంటే వేరే వాళ్ళ నుంచి కాదు, జస్ట్ ఒక థాట్ లోనే ఒక నెగిటివ్ థాట్ ఎప్పుడు మాట్లాడు సార్. అవును, దట్స్ యూ నీడ్ టు బీ లైక్ దట్ సార్.